అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. ఈరోజు ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ప్రశంసించడం. అప్రిషియేషన్ లేదా ప్రైజ్ చేయడం. ప్రశంసించడము అనే పదం చాలా చిన్నగా ఉన్నా, దాన్ని మనం పట్టించుకోకపోయినా దాని యొక్క రిజల్ట్ చాలా బావుంటది. మన యొక్క రిలేషన్‌షిప్ చాలా బావుంటది. ఎవరినైనా మనం ప్రశంసించామనుకోండి, అవతల వ్యక్తి ఎంత ఆనందపడిపోతారో, ప్రశంసించిన మనము హ్యాపీ ఫీల్ అయిపోతాము. ప్రశంసించబడ్డ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. దీనివల్ల చాలా హెల్తీ రిలేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హస్బెండ్ తన వైఫ్‌ని అప్రిషియేట్ చేస్తే, ప్రశంసిస్తే, "నువ్వు చాలా బా వంట చేస్తావు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు చాలా బాగా కష్టపడతావు మా అందరి కోసం. రియల్లీ చాలా థాంక్స్ గ్రేట్" అంటే, అసలు ఆ కష్టమంతా అలా మంచులా కరిగిపోయి చాలా హ్యాపీ ఫీల్ అయిపోద్ది. అదే భార్య తన భర్తని, "మీరు చాలా కష్టపడతారు మా కోసం, మా బిడ్డల కోసం. చాలా థాంక్స్ అండి. మీరు చాలా కష్టపడుతున్నారంటే" చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఇట్లా రిలేషన్స్‌లో అమ్మని, నాన్నని, అత్తని, మామని, అన్నని, చెల్లిని, అక్కని, తమ్ముడిని, మన ఫ్రెండ్స్‌ని, మన కొలీగ్స్‌ని అందరినీ కనుక మనం అప్రిషియేట్ చేస్తా ఉంటే చాలా బావుంటది. అప్రిషియేషన్ వల్ల మన రిలేషన్స్ చాలా బావుంటాయి. మనం ఎవరైనా అప్రిషియేట్ చేసామనుకోండి, వాళ్ళ యొక్క పులకింత చాలా అయిపోయి మనల్ని చాలా బాగా ఇష్టపడతారు. చాలా రిలేషన్స్ బావుంటాయి. హ్యాపీగా ఉంటాం. సో, ప్రశంసించడం చాలామంది ప్రశంసిస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మనం కూడా ప్రశంసించడం మొదలుపెట్టి అదొక అలవాటుగా చేసుకుంటే చాలా హెల్తీ రిలేషన్స్ ఉంటాయి. ఓకే. ప్రశంసించడం మొదలు పెడదాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. థాంక్ యూ.